గారికి అలవాటైనది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మనందరం డిస్కస్ చేస్తుంది ఇంకా కూడా భ్రమలో ఉన్నాడు, మాయలో ఉన్నాడు. లేకపోతే ఇంకా ఓడిపోయానన్న దాంట్లోంచి బయటికి రావట్లేదు. అందుకనే వచ్చి 2, 3 సార్లు బయటకొచ్చి గట్టిగా వాళ్ళ క్యాడర్‌ని వెనకాల పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. సర్వసాధారణంగా గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా ప్రెస్ మీట్ ఇస్తే మామూలుగా సరైనోడు గనక గవర్నమెంట్‌లో ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు గనక గవర్నమెంట్‌లో ఉండుంటే ఇదే ప్రెస్ మీట్ చంద్రబాబు గారు గనక ఇచ్చుంటే ఈ పాటికి ఎప్పుడో హడావుడి చేసేసుండేవారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఇది తథ్యం. వాయిదాలు కట్టెండ్‌గా అవ్వబోతున్నాడు. రెగ్యులర్‌గా కోర్టుకు వెళ్ళబోతున్నారు. తవ్వే కొద్దీ బయటకొచ్చే నిధులు నిక్షేపాల్లాగా వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రపంచానికి తెలియక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని సిబిఐ నిర్ధారించి స్టాంప్ వేసేసింది. ఎలా తెలుసు? పాచికలేసారా, పంచాంగం చూసారా అనేది ఇప్పుడు ఆయన పిలిచి అడుగుతారు. సో ఇవన్నీ జరిగే ముందు ఏం జరగాలి అంటే చూడండి, నేను పోయి గర్జిస్తుంటే 2, 3 ప్రెస్ మీట్లు పెడుతుంటే కుళ్ళు కుతంత్రంగా నన్ను ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేపించారు అని చెప్పడానికి. నేను లండన్‌లో ఉన్నప్పుడు ఆయన ఎత్తారు అంటూ ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఈ దరిదాపుల్లో లేకుండా లండన్‌లో ఉండి ఒక భారీ స్కెచ్ పన్నేసిన తరుణాలు మనకు తెలుసు. సో అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక చికెన్ షాప్ ముందు వచ్చి ఒక కోడి తొడలు కొడితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ చెప్పుకుంటుంటారు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వంలో కొడాలి నాని గారు మొన్న ఈ మధ్య పాపం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇలాగే మొరుగుతున్నా సరే ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు విజయ్ చంద్రిక గారు. ఇది గమనించండి. మళ్ళీ వాడు వీడని మళ్ళీ మొరుగుతూనే ఉన్నారు. అసలు కనీస ఇంకిత జ్ఞానం ఒక వ్యక్తి ముఖ్యమంత్రే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన దగ్గర టీ కప్పులు అందించిన వాళ్ళమే మనము అన్న కనీస జ్ఞానం కూడా కోల్పోయి ఈయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఒక సాధారణ పౌరుడిగా కూడా మొరుగుతున్నా కానీ ఇంతవరకు పాపం హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ అనే పదాన్ని వాడాల. ఎందుకంటే మొరిగే ప్రతి ఓరిని అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే జైళ్లు సరిపోవు. సో అందుకని వదిలేస్తారు. సో ఇప్పుడు ఇంటెన్షనల్ గా ఏం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు కాబట్టి దీనికి గల కారణం చంద్రబాబే. నేను ఎదురు తిరిగి మాట్లాడాను కాబట్టి అరెస్ట్ చేయించారు. అసలు పిన్నెల్లి గారి అరెస్ట్ అయితే ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టడం వల్ల ఆయన అరెస్ట్ అయ్యారు. గతంలో ఆయన చాలా మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక్కసారి కూడా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే ధైర్యం లేని పరిస్థితి. ఎందుకంటే 4 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యాడా, ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చిందా కూడా తెలియని పరిస్థితి. సో ఇటువంటి టైంలో వాళ్ళు చెప్తున్నారు ఇది ఏదైతే లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రాఫిక్స్ చేసి పిన్నెల్లి గారిని సృష్టించారు, పిన్నెల్లి గారు ఆన్ ది స్పాట్ లో అక్కడ లేరు అంటూ పాపం వాళ్ళు బెయిల్ పిటిషన్ లో మెన్షన్ చేసుకున్నారు. ఈయనెళ్ళి జైలు ముందు నుంచొని అదే ప్రెస్ మీట్ మే 13న పాల్వాయి గేటు దగ్గర అవును బద్దలు కొట్టాడు. అతను రిగ్గింగ్ చేస్తే బద్దలు కొట్టేవాడా? లేదు కదా, అతను రిగ్గింగ్ చేయలా, అందుకనే బద్దలు కొట్టాడు అంటూ ఆ బద్దలు కొట్టిన విషయాన్ని ఒప్పేసుకున్నారు. అదొక ఎవిడెంటరీ డాక్యుమెంట్, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు కాబట్టి బహుశా దాన్ని పరిగణించి ఆయనకి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుందేమో, బెయిల్ రాదేమో. అసలు వెనకాలండే అంబటి రాంబాబు గారు, అసలు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఓరే నాయనో వీడేంట్రా బాబు ఇలా మాట్లాడేస్తున్నాడు, లోపల నోడు బెయిల్ రాకుండా చేసేసేలాగున్నాడు అంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ప్రెస్ మీట్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఆయనకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అందుకని ఆయన్ని ఉబ్బి తబ్బిబ్బు చేయడానికి జయమాలిని జ్యోతి చిత్ర డాన్స్ లాగా జోగి రమేష్ గారు, రోజారెడ్డి గారు పాపం అక్కడక్కడ అవతల వాళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిడుతూ కుక్కలతో పోలుస్తుంటే ఈయన పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ అటాక్ అంటూ ఆయనే మాట్లాడితే ఎలా ఉంది అంటే అసలు మీకు గనక దమ్ముంటే మీరు ప్రజల మనసులు గెలుచుకున్నాం కదా బాబు, మీరు బద్దలు కొడితే ఈవీఎం మిషన్లు బద్దలు కొడితే తప్ప అని మాట్లాడుతుంటే అసలు తప్పు